అమ్మల కన్నమ్మ మాయమ్మ మరి మనందరినీ చల్లగా కాపాడే తల్లి రేణుకాదేవిగా రేణుకా మాతేగా చెప్పండి. రేణుకా మాత గుడి అండి. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గర ఉంటది వనస్థలిపురం. ఒకప్పుడు గ్రామ దేవత, చిన్నది అది మొదట పెద్దగా చేశారు. అది వచ్చే విగ్రహం 75 కిలోలు ఉంటాయి, ఎక్కువ పంచలోహాలతో ఉంది తల్లి. అది 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 అర్థమైంది. రాయి రేణుకామాత. ఈ కాలనీ ఎంజోస్ కాలనీలో వనస్థలిపురం హైదరాబాద్ లో మనకి వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పక్కనే ఉంటదండి. ఈ తల్లి సచ్చింగల తల్లి. అందరూ బోనాలు తీసుకురండి, చక్కగా సంబరాలు చేయండి. అమ్మకి మనందరినీ కాపాడుతుంది కాబట్టి. తల్లిని ఎంత బాగా అలంకరణ చేశారో చూసారా. మరి నిండు ముత్తైదు మనందరినీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఈ సంవత్సరం మనసారా తులతోగాలని అందరూ కోరుకుంటున్నా. నేను చెప్తున్నాను, అమ్మతో చెప్పి అయ్యగారు చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నానండి. చూడండి, చక్కని తల్లి, చల్లని తల్లి, అందరినీ కూడా ప్రతి వారిని చల్లని తల్లి చక్కగా చూస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అందరికీ కూడా మంచిగా జరుగుతాయండి. హాస్పిటల్లో కూడా మంచిగా చూస్తారు. ఈ తల్లే మనందరినీ కాపాడింది. మా పాపకు కూడా నేను ఇక్కడే చేశానండి. ఈ తల్లినే నేను ప్రతిసారి వేడుకుంటాను. నేను వేడుకున్నవన్నీ ఇచ్చింది చల్లని తల్లి. చల్లగా నాకు మనవడు మనవరాలు, నా కొడుకు కూడా ఒక పాప పుట్టిందండి. ఇట్లా ఈ తల్లిని కొలుసుకుని మేము దండం పెట్టుకుని మా పురుడైన తర్వాత వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుని ఆమె దీవెనలతో చల్లగా ఉన్నామండి. రేణుకామాత ఎల్ల జగత్తుని చల్లగా చూడాలి, అష్టైశ్వర్య ఆరోగ్యాలతో సుఖ శాంతులతో ప్రతివారు అందరం తులతోగాలని ఆ తల్లిని మరి బోనాలు బాగా చేసుకుందాం. సంబరంగా అంబరంగా అందెదట్టు కానుకలు తెచ్చి అందరూ అమ్మవారికి ఇవ్వండి. మరి ఇస్తేనే కదా నిండు ముత్తైదు మనం సుమంగళగా ఉండాలని దీవిస్తుంది, మన పిల్లల్ని చల్లగా చూస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. అన్నదాత సుఖీ భవ విజయదుర్గ ఛానల్. చెప్పండి, మీరు చెప్పండి. శతమానం భవతు శతాయుషు దీర్ఘమాయు అందరికీ. థ్యాంక్ యూ. పూజారి గారు ఎప్పటి నుంచో ఉంటారండి. ఈయన ఎంత బాగా అందరినీ రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. సరే పర్వాలేదులేండి, ఎవరైనా పర్వాలా. అమ్మ తర్వాత ఎవరైనా. ఈ తల్లి చల్లని తల్లి, ఎండికొండ బంగారా తల్లి. అనుకున్న పనులన్నీ అయ్యి సవ్యంగా